హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్కి సింక్కి మధ్య దూరం లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? ఇంటికి కిచెన్ గుండెకాయ లాంటిది. వంటగదిలో స్టవ్ సరైన దిశలో ఉంటేనే ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంట్లో ప్రతి వస్తువు ఏది ఎక్కడ పెట్టాలనే దానికి వాస్తు పాటిస్తూ ఉంటారు చాలా మంది. అలాగే కిచెన్ దిశ కూడా సరైన దిశలో ఉండాలి. వాస్తు ప్రకారం వంటగది ఇంటికి ఆగ్నేయ మూలలో ఉండాలి. అక్కడ అగ్నిదేవత అగ్నిదేవుడు పరిపాలిస్తాడు. అందుకే వాస్తుశాస్త్ర ప్రకారం వంటగది స్థానం అక్కడే ఉండాలని సూచిస్తూ ఉంటారు వాస్తు నిపుణులు. అయితే వంటగదిలో స్టవ్ ఎక్కడ ఉండాలి, ఇది తెలుసుకోబోయే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి వంటగది ఆగ్నేయం అనువైన దిశ. ఈ స్థలం వంటగది పెట్టుకోవడానికి అందుబాటులో లేకపోతే వాయువుల్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఉత్తరం, పడమర, ఈశాన్య దిశలో మాత్రం వంటగది నిర్మించకూడదు. అలాగే వంటగదిలో పెట్టుకునే పాత్రలను కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయి. కిచెన్ లో ముఖ్యమైన గ్యాస్ స్టవ్ ను సరైన దిశలో పెట్టుకోవాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపు ఉండాలి. అసలు స్టవ్ ఏ దిశలో ఉండాలి? ఇంటికి వంటగది గుండెకాయ లాంటిది. అందుకే వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు సిద్ధాంత ప్రకారం గ్యాస్ స్టవ్ అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. స్టవ్ సరిగ్గా ఉన్నప్పుడు ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. గ్యాస్ స్టవ్ కు సమాంతరంగా సింక్ నిర్మిస్తారు. స్టవ్ కి సింక్ కి మధ్య సరైన దూరం ఉంచడం చాలా ముఖ్యం. స్టవ్ కి సింక్ కి మధ్య దూరం లేకపోతే అది ఇంట్లో ఆడవారి మీద ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సింక్ ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో పెట్టాలి. ఒకవేళ వంటగదిని దక్షిణ దిశలో నిర్మిస్తే సింక్ ఉత్తరం వైపు ఉంచాలి. సింక్ స్టవ్ రెండు కలిపి ఉంచకూడదు. స్టవ్ అగ్ని మూలకం అయితే సింక్ నీరుకి సంబంధించినది. ఇవి రెండు దగ్గరగా ఉండడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది. చిన్న వంటగది ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ కి సింక్ కి మధ్య దూరం అస్సలు ఉండదు. అటువంటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండేందుకు వాటి మధ్య చెక్క బోర్డు లేదా గాజు వస్తువు పెట్టడం మంచిది. కిచెన్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులు చిందరవందరగా పెట్టకూడదు. సరైన పరిశుభ్రత లేకపోతే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుంది. ఈ వాస్తు సూచనలు పాటిస్తూ కిచెన్ లో స్టవ్ ను సరైన స్థానంలో ఉంచినట్లయితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.